నమస్కారం. ప్రేక్షకులకు పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం. మన సాంప్రదాయంలో పంచాంగ శ్రవణానికి ఉగాది రోజున ఒక ప్రత్యేక ఆచారం ఉంది. అయితే ఈ పంచాంగ శ్రవణం యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే విధి విధానాల గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ మురళీకృష్ణ శర్మ భువనగిరి గారు. వీరి గురించి చెప్పాలంటే ఉత్తర అమెరికాలో సంపూర్ణ పంచాంగం రచించినటువంటి ఏకైక పంచాంగకర్త శ్రీ మురళీకృష్ణ శర్మ గారు. మరి వారిని సాధారణంగా ఈ పంచాంగ శ్రవణం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చూసేటువంటి వాళ్ళందరికీ, అశేష తెలుగు ప్రజానికానికి అందరికీ మరియు ప్రవాసాంధ్రులకి ముఖ్యంగా అందరికీ కూడాను ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల చక్కగా సుఖభోగ భాగ్యాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. గురుగారు, ఈ ఉగాది రోజున మీరు ఇక్కడికి ఇచ్చేసి పంచాంగం గురించి వివరించబోతున్నారు. అలాగే మీరు అమెరికాలోనే 30 దేవస్థానాలను మీరు ప్రతిష్ఠ చేయించిన ఘనత మీది. అలాగే వేదిక ఆస్ట్రాలజీలో PhD ఉంది. అలాగే 20 ఏళ్ళ విశేష అనుభవం కూడా ఈ ఫీల్డ్లో మీకుంది. మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం గురుగారు. అసలు పంచాంగం అంటే ఏంటి గురుగారు? ఇది కేవలం తిథులు నక్షత్రాలు కలిగిన పుస్తకమా, లేకపోతే మన భౌగోళిక స్థానాన్ని బట్టి మారే ఖగోళ గణితమా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. పంచాంగము అన్నప్పుడు అందులోనే దాని యొక్క సమాధానం ఉంది. అంటే 5 అంగములతో కూడుకున్నటువంటి పుస్తకం కాబట్టి దాన్ని పంచాంగం అన్నారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 గురించి చెబుతూ మన విశ్వంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులను, గ్రహగతులను మరియు నక్షత్ర పాద ప్రవేశాలను, అలానే ఖగోళంలో జరిగేటువంటి సూర్య చంద్ర గ్రహణాలను, ఈ 9 మొత్తం 7 స్థిర గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, వీటన్నిటిలో వచ్చేటువంటి మార్పులతో ఎటువంటి విశేషాలు కలుగుతాయి, అంటే వర్షపాతాలు ఎంత కలుగుతాయి, భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయి, ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా ఉండాలి, ఆర్థిక మాంద్యం వస్తుందా లేదా, ఇలాంటి వాటిని చాలా విషయాల గురించి సమగ్రంగా చెప్పేటువంటి సంక్షిప్తమైనటువంటి, అంటే ఎన్క్రిప్టెడ్ డేటా అన్నమాట ఈ పంచాంగము అంటే. అది అంత గొప్పదైనటువంటిది. దీంట్లో కేవలం మనం తిథి ఏమిటి, ఈరోజు ఏకాదశ ద్వాదశ అని వాడుకుంటున్నాం, కానీ దీంట్లో చాలా విశేషాలు ఉంటాయి. అది వాడేటువంటి వారికి అందరికీ, అంటే దాని వారికి, ఇప్పుడు పురోహితులకైతే కొంతవరకు, ధార్మికులకు కొంతవరకు, సర్వసాధారణమైనటువంటి సామాన్యుడి వరకు అందరికీ ఇలా ఉండేది. కానీ పంచాంగాన్ని వాడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మీకు తెలియకుండానే మీరు వాడతారన్నమాట. దాన్ని వాడకుండా అసలు ఈరోజు ఏకాదశి అని అన్నారంటే మీరు పంచాంగాన్ని వాడినట్టే. తిథి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంత గొప్పది ఈ పంచాంగం అనేటువంటిది. అయితే గురువుగారు, మనకి మన భారతదేశ ప్రకారము పంచాంగము, అలాగే మన వెస్ట్రన్ అమెరికా, యూరోప్ దేశాలు, విదేశాల్లో అయితే మన క్యాలెండర్ యూజ్ చేస్తారు. మరి పంచాంగము, భారతదేశ పంచాంగము అలాగే ఈ వెస్ట్రన్ క్యాలెండర్, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ అసలు సమన్వయం పడతాయా? అసలు ఏంటి గురువుగారు ఈ రెండింటికి ఉన్న ఇది కనెక్షన్? రైట్. మీరు అడిగేది ఏంటంటే ఈ వెస్ట్రన్ క్యాలెండరు, ఇండియన్ క్యాలెండరు ఎలా వెళ్తాయి హ్యాండ్ బై హ్యాండ్ అంటే, దీంట్లో ఒక చిన్న విషయం గమనించాలండి. మనం లెక్కలు వేసినప్పుడు ఎక్కడ వేసినా లెక్క ఒకటే దాదాపుగా. అంటే మనం లెక్కలు అంటే ఇది కూడా మ్యాథ్ అండి. ఇది మిత్ కాదు, మ్యాథ్ ఇది అండి. ఇదంతా కూడా అధ్యయనం. దీనికి ఒక ప్రామాణికమైనటువంటి లెక్కలు అన్నీ ఉన్నాయి. క్యాలెండర్తో పాటు దీని యొక్క సవరణలు కూడా ఉన్నాయి దీంతో పాటు చేసేవి. ఒక తిథి ఏకాదశి శుక్లపక్ష పాడ్యమి లేదా శుక్లపక్ష పాడ్యమి అని చెప్పేసి ఒకరోజు చెప్పాను అనుకోండి, చైత్రమాసంలో అన్నాను అనుకోండి, మీకు అది డేట్ చెప్పకపోతే ఆ తిథి చూడాలి అంటే కష్టం కదా. అందుకని దీన్ని వెస్ట్రన్ క్యాలెండర్ తోటి దీన్ని సమన్వయం చేయడం జరిగింది. ఓకే, వెస్ట్రన్ క్యాలెండర్లో డేట్ చెబితే ఆ డేట్లో ఈ తిథిని పెట్టి ఉంచడం వల్ల మనం పంచాంగం తీసినప్పుడు ఆ డేట్కి వెళ్ళి చూడగానే అక్కడ తిథి ఉంటుంది. సో తిథిని బట్టి డేట్ వచ్చిందా, డేట్ బట్టి తిథి వచ్చిందా అంటే రాలేదు. రెండింటిని మన యొక్క సావకాశం కోసం మాత్రమే ఆధునిక ఈ యొక్క సమాజం కోసం దాన్ని రెండింటినీ సమన్వయం చేసాం. ఎవరైనా టక్మని మీ పుట్టినరోజు ఎప్పుడండి అన్నారనుకోండి, డేట్ చెప్తారు. అంతేగాని మీరు ఏ రోజు పుట్టారంటే కార్తీక శుద్ధ అష్టమి రోజు పుట్టానండి,
లేకపోతే వినాయక చవితి వినాయకుడిది కనుక గుర్తున్నట్టుగా అలా ఆ రోజు పుట్టానండి అని తెలుగు తిథి చెప్పడం అనేటువంటిది తరిగిపోతుంది. మళ్ళీ అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు తిథులు అందరూ వాడేటువంటి రోజులు, బర్త్డేలు కూడాను తెలుగు తిథులు ప్రకారంగా చేసుకునేటువంటి రోజు రావాలనుకుంటున్నా. కానీ ఇప్పటికైతే సమాజం ఈ రెండు ఇలా సమన్వయపడి వెళ్తుంది. అయితే గురుగారు, మనము కొన్ని నెలలు తీసుకుంటే ఫిబ్రవరి నెలలో 28 రోజులు, అలాగే కొన్ని నెలల్లో 30 రోజులు 31 రోజులు అలా ఉంటాయి కదా. అలాగే లీప్ ఇయర్స్ కూడా ఉన్నాయి. మరి ఈ పంచాంగము, ఈ తిథులు, నక్షత్రాలు, అలాగే వీటితోటి, ఈ రోజులతోటి, ఈ మారుతున్న నెలలు, ఈ రోజులతోటి ఎలాగ సమన్వయం అవుతుంటుంది? మీకు తెలియనటువంటి ఒక రహస్యమైన ఇంకోటి కూడా ఉంది. కేవలం ఫిబ్రవరిలో 28 రోజులు, లేకపోతే లీఫ్ ఇయర్లో 29 రోజులు, ఒక నెలలో 30 రోజులు 31 రోజులు ఉండడం కాదు. మొత్తం క్యాలెండర్లో నుంచి, అంటే మనం వాడుతున్న వెస్ట్రన్ క్యాలెండర్లో నుంచి ఒక 10 రోజులు మొత్తాన్ని డిలీట్ చేసేసారు, తెలుసా మీకు? అలాంటి సవరణలు కూడా జరిగాయి. ఎందుకు అనంటే ఈ వెస్ట్రన్ వాడేటువంటి క్యాలెండర్ అనేటువంటిది సరైనటువంటి క్యాలెండర్ కాదు. దాన్ని సరిగ్గా కూర్చోపెట్టలేకపోయారు. మన ఋషులు మునులు ఎలా అయితే తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు వీటన్నిటినీ చాంద్రమాన పద్ధతిలో చక్కగా ఎక్కడైతే కూర్చోబెట్టారో అంత సరిగ్గా కూర్చోబెట్టలేకపోయారు. అసలు వారికి తెలియదు కూడా. అది తెలియక చాలా మదనపడినప్పుడు, అది 1582 అనుకుంటాను, అప్పుడు గ్రిగోరియన్ అని ఒక పోప్ ఉన్నారు. ఆ పోప్ ఏం చేశారంటే కాలంలో వస్తున్నటువంటి మార్పులు, అంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మరియు సమయం రెండు సరిగ్గా వెళ్ళట్లేదు. అప్పుడు దాకా ఉన్న క్యాలెండర్లో జూలియన్ క్యాలెండర్ ఉండేది, అప్పుడు దాకా ఈ రెండు సరిగ్గా వెళ్ళట్లేదు, సీజన్స్ అన్నీ తారుమారైపోతున్నాయి, ఏం జరుగుతోందో ఒకసారి చూడండి అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తల్ని చెబితే వాళ్ళు బాగా తిరిగారు. చాలామంది శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఒక చోట నేను చదివాను, ఇండియాకు కూడా వచ్చారు. అప్పట్లో పూణేలో నవరత్నాలను ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యారు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, మాకేం అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సలహా, అంటే వాళ్ళు నేరుగా వాళ్ళే ఇచ్చారని ఒక అరబ్ ఆయన రాశారనమాట పుస్తకంలో. అక్కడ చదివాను, బట్ అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు క్యాలెండర్ని సూర్యుడు ప్రకారంగా వాడుతున్నారు కాబట్టి అవ్వట్లేదు, అందుకనే చాంద్రమాన పద్ధతిలో చంద్రుడిని బేస్ చేసుకొని వాడండి అని చెప్పినటువంటి వారు అయ్యారనమాట. అలా చేసుకోవడానికి వాళ్ళ మతాచారాలు ఒప్పుకునేవి కాదు. ఎందుకంటే వాళ్ళు పోప్ క్రిస్టియన్ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇదేమో హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. సో దీన్ని ఎలా సమన్వయపరచాలి అని అనుకుంటే, సరే ఇప్పటికైతే ప్రస్తుతానికి దీంట్లో నుంచి 10 రోజులు తీసేసి మళ్ళీ తీసుకొచ్చి సీజన్తో పెట్టండి అని అక్టోబర్ 1582 క్యాలెండర్ అని మీరు ఎప్పుడైనా ఒకసారి గూగుల్ సెర్చ్ చూడండి. దాంట్లో డైరెక్ట్గా మీకు అక్టోబర్ 4వ తారీఖు నుంచి జంప్ అయిపోయి అక్టోబర్ 15వ తారీఖు వస్తుంది. అక్టోబర్ 4 తర్వాత 5, 6 రావు. అలా అడ్జస్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు అడ్జస్ట్ చేయలేదు. తర్వాత జరిగిన రీసెర్చ్ ఏంటంటే 365 రోజులు 6 గంటలు, తర్వాత కొన్ని సెకండ్లు, 24 సెకండ్లు, ఎంతో కొంత సెకండ్లు ఉంటుంది ఒక సంవత్సరం. అంటే 365 రోజులు కరెక్ట్గా ఉండదు. ఆ 6 రోజుల్ని అడ్జస్ట్ చేయడం కోసం 4 ఆర్లు 24 అని పెట్టేసి 24 గంటల కింద ఒక డేని యాడ్ చేసి లీఫ్ ఇయర్ తెచ్చుకున్నారు. మరి మిగతా సెకండ్లు ఏం చేస్తారు అంటే, ప్రతి సంవత్సరము కొన్ని సెకండ్లు వదిలేస్తున్నాం మనం, కాలంలో ముందుకెళ్ళిపోతున్నాం. అలా పేర్కొని 20th సెంచరీ నుంచి పేర్కొని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది రోజులుగాను దాదాపుగా ఇప్పుడు లెక్కేస్తే 4.5 రోజులు మనం వెనక వెళ్తున్నాం. అలా తేడా వస్తుంది. ఈ తేడాలు లేకుండా ఉండటం కోసమే మనకు క్షయమాసాలని, అధిక మాసాలని, ఈ క్వశ్చన్ మీరు చాలా బాగా అడిగారు. ఇప్పుడు మన పరాభవన సంవత్సరంలో ఇప్పుడు అధిక జ్యేష్టం రాబోతుంది, అంటే ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా మంత్ ఎలా వస్తుందని అంటే ఇలానే వస్తుంది. అలానే 12 సంవత్సరాలకు ఒకసారి క్షయమాసం అని, అట్లానే అధిక మాసం అని, ఇలా మాసాలు పెట్టి మనం 27 నక్షత్రాలను చక్కగా విభజన చేసి వాటిని రాసులలో కూర్చోబెట్టి పర్ఫెక్ట్ అయినటువంటి గణనాన్ని ఇచ్చారు మన యొక్క ఋషులు, పూర్వీకులు. అందుకనే పంచాంగం అనేటువంటిది 100% మ్యాథ్ కరెక్ట్ అయినటువంటిది. అది విశేషం అన్నమాట. అద్భుతంగా చెప్పారు గురుగారు. చాలా మంది ఇది భూటకం అనేసి కొట్టి పారేస్తుంటారు. మీరు చెప్పేది వింటుంటే ఇది అక్షరాల గణితంతో మన గ్రహాలు, అన్ని తిథులు, నక్షత్రాలు, ఒక మ్యాథ్ క్యాలిక్యులేషన్స్నే మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. మన పూర్వీకులు అలాగే వేదిక, ఆస్ట్రాలజీ, మీలాంటి
ఈ వేదిక ఆస్ట్రాలజీలో నిష్ణాతులందరూ. అందుకనే దీన్ని పంచాంగ గణితము అన్నారు, పంచాంగ పద్ధతిని అన్నారు. ఇందులో మనం రాసేటువంటి విధానాన్ని దృక్సిద్ధాంతము అనేటువంటి పంచాంగ గణిత విశేషాన్ని వినియోగించి రాస్తాము. అందులో మా గురువు గారు వారి అనుగ్రహం చేత మంచి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేర్చుకొని వాటితోటి మనం చేయడం జరిగింది. వారి పేరు వచ్చేసరికి వెంకటేశ్వర శర్మ సిద్ధాంతి గారు బొర్రా వారు. చాలా విశేషమైనటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, చాలామందికి తెలియాలని చేస్తున్నారు. అలాంటి గురువులు ఉన్నంతకాలం, ఋషులు ఉన్నంతకాలం ఈ యొక్క సనాతనమైనటువంటి పంచాంగము, దీని యొక్క ప్రాముఖ్యత, ఈ గణితము నెక్స్ట్ తరాల వాళ్ళకి అందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతం. అయితే గురువుగారు, మనము ప్రస్తుతం ఉపయోగించేది భారతదేశ పంచాంగము. అయితే ఇప్పుడు మన తెలుగు వారందరూ మన దేశస్తులు వివిధ దేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. అయితే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఇదే భారతదేశ పంచాంగాన్ని ఉపయోగించడం శాస్త్రపరంగా సరైందంటారా? ఇప్పుడు కూడా ఎలా మనమందరం ఉన్నామంటే, ఇండియాలో పండగ ఏ రోజైతే అమెరికాలో అలాంటి పండగే జరగడం. ఈ పంచాంగం నేను రాయబట్టి, ఈ ఉత్తర అమెరికా సంపూర్ణ తెలుగు పంచాంగం అనేటువంటిది రాయటం మొదలుపెట్టి 5 ఏళ్ళే అయింది. అంతకు ముందు దాకా కొంతమంది ఒకరోజు జరుపుకుంటే ఇంకొంతమంది ఇంకో రోజు జరుపుకునేవాడు, కొంతమంది లోకల్లో ఉన్న టైంకి జరుపుకుంటే, కొంతమంది ఇండియాలో ఏ టైం జరుగుతుందో ఆ టైంకి జరుపుకునేవాడు. అలా ఇప్పుడంటే ఉగాది 2/11 వచ్చినా కూడా పెద్ద, అదే 2 గురువారమే వచ్చాయి కాబట్టి పెద్ద దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఇక్కడ గురువారం వచ్చి అక్కడ శుక్రవారం వస్తే సగం మంది గురువారం జరుపుకొని సగం మంది శుక్రవారం ఇండియా టైంలో జరుపుకునేవాడు. నిజానికి మీరు ఏ ప్రాంతాల్లో ఉంటుంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పంచాంగాలనే అనుసరించి చేయాలి. ఖచ్చితంగా ఇండియా పంచాంగం అమెరికాలో పనికిరాదు. ఎలా పనికిరాదు? ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇండియాలో సూర్యోదయం 6 గంటలకు అవుతుంది అనుకోండి, 12:30 గంటల వెనక్కేస్తే ఇక్కడ మనకు టైం 10 గంటలో 10:30 గంటలో, డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడున్నాం యూఎస్లో అనేది. ఇక్కడ కూడా మళ్ళీ 4 టైం జోన్లు ఉన్నాయి కాబట్టి అలా కరెక్ట్గా వెనక్కి వేస్తే ఇక్కడికి మనకి అదే సమయానికి సూర్యోదయం అవుతుందా? అవదుగా. అక్కడ పొద్దునైతే ఇక్కడ రాత్రి అవుతూ ఉంటుంది. ఈ యొక్క తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టే వెళ్తూ ఉంటాయి కాబట్టి అలా వెళ్తున్నప్పుడు అక్కడివి ఇక్కడివి ఒకేలాగా ఎలా వస్తాయి? కాబట్టి తిథులు అనేటువంటివి సూర్యోదయ సూర్యాస్తమయాలకి ఆ తిథి ఉందా లేదా అనేటువంటిని బట్టి పండగలనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలోనే. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండియాలో దాదాపుగా 6 గంటలకి సూర్యోదయం అయితే పొద్దున పూట, సాయంత్రం పూట 5:30, 6ంటికి సూర్యాస్తమయం అవుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. కానీ అమెరికాలో 4 టైం జోన్లో ఒక్కొక్క చోట 4 గంటలకి సూర్యోదయం అయితే రాత్రి 9 గంటల వరకు సూర్యాస్తమయం అవ్వదు. ఒక్కొక్కక్కడ 10ంటికి 9:30 వరకు కూడా అవ్వదు. అలాంటి రోజుల్లో పగటి కాలాల లగ్నాలు పెద్దవైపోతాయి, రాత్రి కాలాల లగ్నాలు చిన్నవైపోతాయి, పూర్తిగా మారిపోతాయి. అందుకని ఈ ఖచ్చితంగా ఏ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళు, ప్రవాస భారతీయులందరూ కూడాను వాళ్ళ దేశాల్లో పంచాంగాలే వాడాలి తప్పితే ఇండియా పంచాంగాల్ని వాడకూడదు. అందుకనే మనం సంపూర్ణ ఉత్తర అమెరికా పంచాంగాన్ని ఎక్స్క్లూజివ్గా 50 స్టేట్లకి కూడాను వివరంగా ప్రతి స్టేట్కి రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. నేను ఇందాక మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను. ఏంటంటే, మన అమెరికాలో వివిధ నగరాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ప్రతి స్టేట్కి సూర్యోదయము ఈ కాలాలన్నీ మారుతుంటాయి. తిథులు, నక్షత్రాలు ప్రారంభం, ముగింపు మారుతుంటుంది. మరి వాటికి కూడా అంటే సపరేట్గా ఉపయోగించాలా అనేసి అడగబోతుంటుంది. అందుకనే దీన్ని సంపూర్ణ ఉత్తర అమెరికా పంచాంగం అన్నాం. ఎందుకనంటే ఇప్పుడు మీరు దీనికి మంచి ఉదాహరణ ఇప్పుడే రాబోతోంది. ఈ సంవత్సరము అంటే పరాభవనామ సంవత్సరం 2026-27 ఇండియాలో ఒక్క గ్రహణం కూడా లేదు. కానీ అమెరికాలో 4 గ్రహణాలు అవుతున్నాయి. అండ్ ఇవి గ్లోబల్ ఈవెంట్స్. అందులో ఒక గ్రహణం విచిత్రం ఏంటయ్యా అంటే, ఈఎస్టీ వాళ్ళకి సిఎస్టీ వాళ్ళకి లేదు, కానీ ఎండిటీలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ మౌంటైన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి, పసిఫిక్ టైంలో వాళ్ళకి, అలాస్కా వాళ్ళకి ఉంది. అందులో ఒక వాషింగ్టన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి లేదు, అలాస్కాలో ఉన్న వాళ్ళకి ఉంది. ఇలా కెనడాలో కూడా సగం వ్యాంకోవర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది, ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, అప్స్టేట్ న్యూయార్క్ వైపు ఉన్నటువంటి వాళ్ళకి లేదు. ఇలా ఒకే దేశంలో ఉన్న గ్రహణాలు ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఇది చాలా పెద్ద దేశము, 4 టైం జోన్లు ఉన్నాయి. పండగలు కూడా ఒకళ్ళకి
ఒక రోజు ఉంటే పండగ ఇంకో రోజు మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ అయితే ఈ సంవత్సరంలో లేవు కాబట్టి నేను చెప్పట్లేదు. నిజానికైతే అలాంటివి ఉన్నాయి కూడా, అలాంటివి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే ఓకే. అయితే గురువుగారు మీరు చెప్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే జనరల్గా మన భారతదేశ పంచాంగాన్ని తీసుకొని కొన్ని గంటలు తగ్గించి ఇక్కడ ఉపయోగిస్తుంటారు. సో అదైతే శాస్త్రపరంగా సరైనది కాదంటారు. ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు అసలు అక్కడ దాకా ఎందుకు, పిల్లలు పుట్టినప్పుడు జాతకాలు వేసేటప్పుడు కూడా 10:30 గంటలకి ఇక్కడ పుట్టారు అనగానే ఇండియాలో ఈ టయానికి ఇంత అయ్యి ఉంటుంది అని అక్కడ వేయిస్తున్నారు. అక్కడ టైంను రాసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ ఉన్న పురోహితులను అడిగి, ఆస్ట్రాలజీని అడిగి చేస్తున్నారు అన్నమాట. అది కూడా శుద్ధ తప్పు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉన్న నక్షత్రం ఇక్కడ ఉండాలని లేదు, ఆ తిథి ఇక్కడ ఉండాలని లేదు, అసలు వారం అయితే ఉండే అవకాశమే లేదు. అర్థమైందండి. సో ఇలా అది అసాధ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఏ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతాలలో లోకల్ పంచాంగాలే వాడాలి, అక్కడివి పనిచేయవు. అట్లానే జననాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా పిల్లల యొక్క కుండలి రాయించేటప్పుడు కానీ, వాళ్ళ యొక్క జన్మ కుండలి రాయించేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఇండియాదే, అమెరికాలో ఉన్న వాళ్ళైతే అమెరికాలోదే రాయించుకోవాలి. అద్భుతం. అయితే గురుగారు, ఇప్పుడు వివాహాలన్నా అలాగే గృహప్రవేశాలు ఎటువంటి కార్యక్రమాలైనా మనకి అక్కడ ముహూర్తాలు చూస్తుంటారు కదా, ఇండియాలో ముహూర్తం చూసి పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మన అమెరికాలో కూడా అలాగే చేస్తున్నారు. అయితే భారతదేశ పంచాంగం ప్రకారం ముహూర్తం తీసుకొని ఇక్కడ పాటించకూడదంట. అదే ఇందాక చెప్పిన దాంట్లోనే దీనికి కూడా ఆన్సర్ ఉంది. ఖచ్చితంగా పాటించకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ముహూర్త కాలము అనేటువంటిది ఇండియాలో ఉన్నటువంటిది 12 గంటలు, 12 మొత్తం 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అనుకుంటే 24 గంటలు, 12 లగ్నాలు ఉన్నాయి మనకి, మేషాత్ క్రమంగా మీనం వరకు. వీటన్నిటికీ దాదాపుగా ఉరామరిగా 2 గంటల సమయం, ఒక్కోదానికి 12 24, మొత్తం 24 గంటలు వెళ్ళి 12 రాసుల్లో కూర్చొని 12 లగ్నాల కింద మారతాయి. అంటే సూర్యుడు ఇక్కడి నుంచి మొదలైనటువంటి వారు నెక్స్ట్ మళ్ళీ తిరిగి అక్కడికే రావడానికి 24 గంటల ప్రయాణంలో 12 రాసులు దాటుతారు. అది దాటిన తర్వాత 1 డిగ్రీ దాటి నెక్స్ట్ రాశిలో నెక్స్ట్ ఒక అడుగు ముందుకేస్తారు. అలా 30 డిగ్రీలు దాటితే నెక్స్ట్ మంత్లోకి వెళ్తారు. 30 డిగ్రీలు, అలా 30 డిగ్రీలు ఒక్కొక్క దానికి 12 రాసులు దాటితే 12 3 36 360 డిగ్రీలు పూర్తి చేసి, ఒక సర్కిల్ పూర్తి చేసి ఒక మొత్తం సంవత్సరాన్ని పూర్తి చేస్తారు. ఇందులో ఇక్కడ పగటి కాలాలు ఎక్కువ, రాత్రి కాలాలు తక్కువ ఉంటాయని ఇందాక చెప్పాను చూసారా. అప్పుడు పొద్దునపూట ముహూర్తం పెట్టినప్పుడు దాంట్లో మనం లగ్నపత్రికలు రాసినప్పుడు కనుక గమనిస్తే దాంట్లో పుష్కరాంశము అని చెప్తుంటాం. అదేనండి, తులా లగ్న పుష్కరాంశమున అంటుంటారు. ఆ పుష్కరాంశం లెక్కేసేటప్పుడు ఆ లగ్నాలు మారిపోతాయి. ఆ సమయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లానే ఈ దేశంలో కూడాను ఇక్కడ ఉన్నటువంటి సూర్యోదయం వేరు, ఫ్లోరిడాలో ఉన్నటువంటి సూర్యోదయం వేరు. 2 ESTలోనే ఉంటాయి. అంటే న్యూయార్క్లో జరిగేటువంటి సూర్యోదయం వేరు, ఫ్లోరిడాలో జరిగేటువంటి సూర్యోదయం వేరు. రెండింటి మధ్యలో దాదాపుగా 28 నిమిషాలు తేడా ఉంటుంది. ఒకవేళ మీరు అదే 28 నిమిషాల మధ్యలో ముహూర్తం పెట్టారనుకోండి, అప్పుడు న్యూయార్క్లో ఉన్న ముహూర్తం ఫ్లోరిడాలో ఉండదు. కానీ 2 ESTలోనే ఉంటాయి. ఈ దేశం చాలా పెద్దది, విశాలం. అంటే భారతదేశం కంటే 3 ఇంతల పెద్దది ఈ యొక్క అమెరికా అనేటువంటి దేశము. అలా మిగతా దేశాలు, రష్యా కూడా చాలా పెద్దది. అట్లా అన్ని పెద్దవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ యొక్క ముహూర్తాలు అనేటువంటివి మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ముహూర్తాలు అనేటువంటివి చూసుకోవాలి, లోకల్గానే చూసుకోవాలి. ఇండియావి ఇక్కడికి మారిస్తే పనిచేయదు. అద్భుతం, చాలా చక్కటి విషయం తెలిసింది గురువుగారు. అయితే మనము ఈ పంచాంగ గణనలో ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అని వింటుంటాం. వీటి యొక్క పాత్ర ఏంటి గురువుగారు? ఎటువంటి పాత్ర పోషిస్తుంటాయి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ గణితం చేసేటప్పుడు ఏంటంటే, కొంతవరకు లెక్కేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని తీసుకొని లెక్క వేసుకుంటూ వెళ్ళటం ఒక విధానం. ఇక్కడ పంచాంగ గణితంలో ఎఫిమెరీస్ అనేటువంటి ఒక వాటిని వాడతాం అనమాట. అంటే ఇవన్నీ కూడాను అసలు ఈ భౌగోళికంగా ఉన్నటువంటి స్థితులలో గ్రహస్థితులు ఎన్నెన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎన్ని సెకండ్స్లో ఉన్నాయి, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి, ఏంటి అనేటువంటివి. దీన్ని పాశ్చాత్య విధానంలోది కాదు కానీ ఆధునిక పంచాంగం అని కూడా అనొచ్చు. అర్థమైందండి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని క్యాలిక్యులేటర్లోకి వస్తున్నాయి. అలానే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు వాడి చేస్తున్నాం. అట్లానే కొన్ని కంప్యూటర్స్ని వాడి కూడా తీసుకుంటున్నాం. ఈ ఎఫిమెరిస్ తీసుకున్నప్పుడు అక్కడి నుంచి
గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ స్థితి నుంచి ఎలా ఉన్నాయి అని కావాలి అన్నప్పుడు ఒక ఊరు ఉందనుకోండి. హైదరాబాద్ అన్నటువంటి పదం మనం చెబుతాం. హైదరాబాద్ ఏమిటి అన్నటువంటిది కంప్యూటర్కి తెలియాలనుకోండి, హైదరాబాద్ అన్న పేరు రాసి దాని వెనకాల దానికి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేటువంటిది తగిలిస్తే మ్యాప్లో మీరు హైదరాబాద్ అనేయంగానే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్కి లొకేషన్కి దాన్ని డైరెక్ట్ చేస్తుంది. అలానే పంచాంగం రాసేటప్పుడు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రహస్థితులు తెలుసుకోవటానికి ఆయా ప్రాంతాల యొక్క లాంగిట్యూడ్ తోటి అక్కడి నుంచి ఎఫిమెరిస్ని గ్రహించి ఆయా ప్రాంతాలకి లోకలైజ్డ్గా రాస్తాం అనమాట. అందువల్లే అది పనిచేయదు అని చెప్తున్నాం అనమాట. అర్థమైందండి? అంటే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సూర్యుడు ఉన్నారనుకోండి, మీ దగ్గర నుంచి సూర్యుడిని చూడొచ్చు, నా దగ్గర నుంచి మనం సూర్యుడిని చూడొచ్చు, మన ఇద్దరం ఒకేసారి సూర్యుడిని చూడొచ్చు, సూర్యుడు ఒకేసారి చూడొచ్చు, కానీ మీ మధ్య నా మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ తేడా ఉండొచ్చు. అర్థమైందండి? ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఫ్లోరిడాలో నుంచున్నటువంటి వాళ్ళు తలెత్తి చూస్తే పైన సూర్యుడు కనపడతాడు, న్యూయార్క్లో నుంచున్నటువంటి వాడు తలెత్తి చూసినా సూర్యుడు కనపడతాడు పొద్దున పూట. అర్థమైందండి? సూర్యుడు కిందకి చూస్తుంటే ఆయనకి ఇద్దరు కనపడతారు, కానీ వీళ్ళిద్దరికి ఒకళ్ళు కనపడరు. అద్భుతంగా చెప్పారు. అర్థమైందండి? ఎందుకంటే వీళ్ళ మధ్యలో దూరం చాలా ఎక్కువగా ఉంది. సో దీనిని బట్టి కూడాను లెక్క మారిపోతుంది. సో అవన్నీ లెక్క వేసేటువంటి ఎఫిమెరీస్ రావాలి. వాటిని అనుసంధానం చేసుకోవాలంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేటువంటి వాటి యొక్క వినియోగం జరగాలి. అందువల్ల ఇది అంటే సైంటిఫిక్గా ప్రూవెన్ విధానం. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ యూనో మిత్ కాదు. అందుకనే ఇది మ్యాథ్ అని చెప్తూ ఉంటారన్నమాట. సూపర్. అయితే గురుగారు, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు కుటుంబాలు పంచాంగ పరంగా ఎక్కువగా చేసే పొరపాట్లు ఎటువంటివి? ఒకటి, పంచాంగం అనేటువంటిది దాదాపుగా ఒక సాధారణమైనటువంటి వాళ్ళు, సర్వసాధారణమైన హౌస్ హోల్డ్ పీపుల్, దే డోంట్ యూజ్ ఇట్ మచ్. ఎంతవరకు వాడతారు అంటే తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి, వారం ఏమిటి, అంతవరకే వాడతారు. అవి క్యాలెండర్లో రాసినా పంచాంగంలో రాసినా తీసుకుని చేస్తారు. సహజంగా వాటిని అర్థం చేసుకోలేనటువంటి విశేషాలు ఏంటంటే పగలు రాత్రికి వచ్చేటువంటి తేడాలు. ఇక్కడ సూర్యోదయం ఒక దినం అని చెప్పేసి అంటుంది. అంటే మీకు మామూలుగా ఒక డే అంటే ఏంటండి అంటే అర్ధరాత్రి 12 గంటలకి దాటిపోయింది కదండి, అప్పుడు నెక్స్ట్ డేనే కదండి అని అనుకుంటాం కదండి. కానీ అది పంచాంగం దృష్టిలో కాదు. పంచాంగం దృష్టిలో సూర్యోదయం మొదలైన దగ్గర నుంచి నెక్స్ట్ డే సూర్యోదయం వచ్చేంత వరకు క్రితం రోజే. ఇప్పుడు బుధవారం అంటే మీ లెక్కలో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే పంచాంగం లెక్కలో అది థర్స్డే నైట్ నెక్స్ట్ డే రాత్రి తెల్లవారితే, రాతే అని పెడతారన్నమాట. రాత్రి తెల్లవారితే 4-5 గంటలు అని అర్థం. ఓకే, అది శుక్రవారం కాదు, గురువారమే. ఇలాంటివి చిన్న చిన్న ఉండే అవకాశం ఉంది. అలానే పంచాంగంలో ఆబ్దికాల యందు ఒక్కొక్కప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి బిజీ లైఫ్ వల్ల పొద్దున్నే 9 గంటలకే చేసుకోవడం వల్ల. కానీ ఆబ్దికాల లాంటివి అపరాహ్న కాలంలోనే చేయాలి. అంటే మధ్యాహ్నం 12 తర్వాత అపరాహ్న కాలం వస్తుంది. మొత్తం ఒక దిన ప్రమాణాన్ని అంటే పొద్దున పూట ఉన్నటువంటి దాన్ని 4 భాగాలుగా చేస్తే 4వ భాగంలో అపరాహ్నం వస్తుంది, అక్కడ చేసుకోవాలి. దాని బదులు పొద్దున్నే చేసేసుకోవటం అంటే ఒక రకంగా ఎలా అయిందంటే అసలు విడిచిపెట్టడం కంటే ఏదో ఒకటి చేస్తున్నాం కదా అనేటువంటి భావనలోకి మనిషి వచ్చేసారు. దాన్ని కంటిన్యూస్గా మనం శ్రద్ధ పెట్టి అలా ఫస్ట్ స్టెప్ అయితే అది వదలకుండా కనీసం చేయటం, తెలుసుకొని చేయటం, శ్రద్ధగా చేయటం. సెకండ్ స్టెప్ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయటం. ఈ టైంని వాడేటువంటి విధానాల్లో పొద్దునొస్తే రాత్రి అని, లేకపోతే వీక్ డేస్లో, ఇప్పుడు ఉగాది వీక్ డేస్లో వచ్చింది, చాలామంది ఉగాది సెలబ్రేషన్స్ వీకెండ్లో చేసుకుంటున్నారు. సో ఈ వీకెండ్ కల్చర్ వచ్చిన తర్వాత మనం ఎవరిని ఏం అనలేము. ఒక రకంగా అట్లీస్ట్ వాడుతున్నారు, చక్కగా చేసుకుంటున్నారు అనేటువంటి ఆనందపడాలి. ఇంకో రకంగా వీలైనంత అదే రోజుల్లో తిథి ప్రమాణాలను బట్టి తెలుసుకొని ఈ యొక్క నాలెడ్జ్ని తెలుసుకొని వాటిని వాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో కీ రోల్ నాకు తెలిసి మాబోటి పండితులదే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో వైడ్ రేంజ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. అర్థమైందండి? కన్ఫ్యూజ్ చేస్తుంది కూడా అది. ఇంటర్నెట్లో ప్రతిదానికి ఇంటర్నెట్, లేకపోతే ఏ వచ్చేసింది చాట్ జీపీటీలో కొట్టేసుకొని తెలుసుకోవటం అయిపోతుంది. కానీ అవి కూడాను ఇంకొకళ్ళ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి, అంటే ఇంకొకళ్ళ యొక్క భావన వాళ్ళు పెట్టిందే చెప్తున్నారు అన్న విషయం మర్చిపోతున్నారు. కాబట్టి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం తెలిసినటువంటి
పండితులు బయటకు వచ్చి వీటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే అప్పుడు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అది ఒక తప్పు మా దగ్గర కూడా ఉంది. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్లు లేవు కదా, అందుకని ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్లో రైట్ ఇన్ఫర్మేషన్ని రైట్గా అందిస్తున్నాం అనమాట. అయితే గురుగారు, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పంచాంగం అనేది దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సూర్యోదయాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అయితే ఇదే మన పండగలకు కూడా వర్తిస్తుందా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ పండగలు తీసుకునేటప్పుడు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన రూల్ ఉంది. ప్రతి పండగని పొద్దున్నే లేచి తెల్లవారుజామునే సెలబ్రేట్ చేసుకోకూడదు. అట్లానే ప్రతి పండగని సరే వీకెండ్ కల్చర్ తోటి చేసుకునేది వేరే విషయం. అసలు యాక్చువల్ డే రోజు చేసుకోదలుచుకుంటే ఇప్పుడు రాబోతున్నది శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు ఎలా మనం పండగ తీసుకోవాలి అంటే మధ్యాహ్నం 12 గంటలకి ఆ నవమి తిథి ఉండాలి. అదే కనుక మన ఫిబ్రవరిలో అయిపోయిన శివరాత్రి చూసుకున్నారు అనుకోండి, అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలానికి ఆ తిథి ఉండాలి. అదే కనుక వినాయక చవితి తీసుకున్నారనుకోండి, చవితి అనేటువంటిది అపరాహ్న సమయంలో ఉండాలి. ఇంకో పండుగ తీసుకుంటే సూర్యోదయ సమయంలో ఉండాలి. ఇలా ఒక్కొక్క పండగకి వాటి యొక్క విశిష్టతను బట్టి వాటి యొక్క పండగ పర్వదినాల నిర్ణయం అనేటువంటిది జరగబడుతుంది. సో వాటి ప్రకారంగా అలానే క్యాలెండర్స్లో ఇస్తామన్నమాట, పంచాంగంలో ఇస్తాం. అది ఏ రోజు వస్తే ఆ రోజు, దాని వెనకాల ఉన్నటువంటి ఆ మ్యాథ్ అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం పంచాంగాల్లో ఇచ్చిన దాన్ని బట్టి లేదా క్యాలెండర్స్లో ఇచ్చిన దాన్ని బట్టి దాని ప్రకారంగా చేసుకోవాలి. వీలైనంత వరకు ఇంటర్నెట్లో దాన్ని కొంతవరకు నమ్మొచ్చు, కానీ తెలియదు కదా, ఇప్పుడు మీరు చూసేది అది నిజమో కాదో తెలియదు కదా. అందుకని వీలైతే దగ్గరలో ఉన్న దేవాలయాల యొక్క క్యాలెండర్ తీసుకుంటే దాన్ని ఎవరో ఒక పండితుడు ఆథరైజ్ చేసుంటాడు కాబట్టి అది ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉంటుంది అని 99% నమ్మొచ్చు. కానీ ఇంటర్నెట్లో మీరు చూసేది అది నిజమో కాదో చెప్పలేము. ఈ రోజుల్లో ఎదురుగా ఉన్నటువంటి మనుషులే నిజమో కాదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ యొక్క ఏఐ యుగంలో. అయితే గురుగారు, మీరు ఇందాక అన్నారు కదా, మనము ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, పండుగల గురించి తెలుసుకోవాలన్నా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పండితుల్ని సంప్రదించి తెలుసుకోమంటున్నారు కదా. అయితే మీరు ఇక్కడ అమెరికాలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు, అలాగే ఇక్కడ మీరు సంపూర్ణ పంచాంగాన్ని కూడా మీరు పంచాంగకర్తగా అందిస్తున్నారు. మీకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ మీకు ఉంటాయి. ఇటువంటి పంచాంగము మాకు ఇక్కడ అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఆయా దేవాలయాల్లో మాకు అందుబాటులో ఉంటున్నాయా? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, సాంప్రదాయ భేదాలు కూడా ఉన్నాయండి. మనం చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలోనే, అంటే ఇది వసుదైక కుటుంబం అయిపోయింది, ఇప్పుడు ప్రపంచం అంతా చిన్న కుగ్రామం అయిపోయింది. అర్థమైందండి. ఇదివరకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో, లేదా తెలుగు వాళ్ళు కలిపి ఒక స్టేట్లో, మహా అంటే స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు పక్క ఊళ్ళకి వలస వెళ్ళేటువంటి వాళ్ళు, వలస వెళ్ళి అక్కడ చేసుకొని మళ్ళీ పండగనంగానే ఊరికొచ్చి చేసుకునేటువంటి వాళ్ళు. అలాంటి సాంప్రదాయాల్లో ఒక రోజులు ఉన్నాయి, ఇప్పుడు అలా లేవండి. ఇప్పుడు మొత్తం కూడాను అందరం అక్కడి నుంచి వచ్చి ఈ ఒక న్యూయార్క్, న్యూజెర్సీ నగరం తీసుకుంటే ఇందులో తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దేవాలయాలు కూడా అందరినీ బేస్ చేసుకొని డిజైన్ అవుతాయి, కానీ ఒకళ్ళని బేస్ చేసుకొని కాదు కదండి. తెలుగు వాళ్ళకు ఒక దేవాలయం, హిందీ వాళ్ళకు ఒక దేవాలయం అని ఉండదు దాదాపుగా. అంటే ఒకవేళ వాళ్ళు వ్యవస్థాపన చేసినా అక్కడ పూజా విధానాలు వాళ్ళలాగా జరిగినా అందరూ వెళ్తారు. కాబట్టి క్యాలెండర్స్ అనేటువంటివి మోర్ ఆర్ లెస్ అన్నీ కూడా న్యూట్రల్గా ఉంటాయి. అన్ని పండగల్ని దాంట్లో రాయాలని ప్రయత్నం చేస్తుంటారు, అన్ని పండగల్ని దాంట్లో తీసుకోవాలని చేస్తుంటారు. మరి అలాంటి విశేషాలు ఉన్నప్పుడు మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు చాలామంది, అంటే నేనే దాదాపుగా ఇప్పుడు ఒక 38 దేవాలయాలకి ఈ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాను వాళ్ళకి. అప్పుడు మనం పంచాంగం బేస్తోనే ఇస్తాము, చాంద్రమాన పద్ధతిలో దృక్ సిద్ధాంతంలోనే ఇస్తాం. అది ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పటికి కూడాను కొంతవరకు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని ఇంటిగ్రేట్ చేసి వాడుతున్నారు. అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే 99% అవైలబుల్లో ఉన్నాయి. ఓకే గురుగారు, మీరు ఇందాక పంచాంగం గురించి చెప్పేటప్పుడు తిథి, నక్షత్రాలు, వారాల గురించి చెప్పారు. అయితే ముహూర్తాలు పెట్టేటప్పుడు రాహుకాలం గురించి కూడా అంటుంటారు. దీని గురించి మీరు ఏ ప్రస్తావించలేదో ఒకసారి దాని గురించి వివరిస్తారా? నిజానికి దాని గురించి ప్రస్తావించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇప్పుడే చెప్పాను కదా, వసుదైక కుటుంబం అయిపోయింది. మనం అన్ని ప్రాంతాల వాళ్ళని ఒకే ప్రాంతంలో చూస్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కల్చర్స్ని మనం ఫాలో అవుతున్నామని, అలానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలను కూడా కొన్ని లాక్కున్నాం మనం. అందులో ఈ రాహుకాలం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. రాహుకాలం అనేటువంటిది తమిళ సాంప్రదాయంలో ఉంది.
అసలు తెలుగులో రాహుకాలమే లేదు, అసలు పంచాంగాల్లో రాహుకాలం ఉండదు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, వర్జము, దుర్ముహూర్తం మాత్రమే ఉంటాయి. రాహుకాలం అని, గుళికా కాలం అని, అమృత గడియలు అని చెప్పేసి, అమృత గడియలు అంటే అద్భుతం అండి అనుకొని, ఇంకా కొంత గొప్ప విశేషం ఏంటయ్యా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గృహప్రవేశం చేస్తే చాలా మంచిదండి, అదే మంచి ముహూర్తం అంటారని, ఇలా చాలా రకాలైనటువంటి అంటే మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల పద్ధతుల్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అందులో రాహుకాలం అనేటువంటిది తమిళనాడు నుంచి వచ్చినటువంటిది. అలానే తమిళనాడు నుంచి కొద్దిగా అటు పక్కన మన తిరుపతి, నెల్లూరు ఇటు పక్క ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు. ముఖ్యంగా దాంట్లో రాహుకాలం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని పిండేసి దాన్ని వెనక్కి తిప్పి దాంట్లో నెయ్యి వేసి రాహుకాల దీపారాధన అని చేసి అమ్మవారి ఆరాధన కోసం చేసేవాళ్ళు. రాహుగ్రహ దోషం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు. అలానే పరదేవత అమ్మవార్ల యొక్క ఆరాధనలో కూడా ఆ విధానం ఉంది. ఆ రాహుకాలాన్ని తీసుకొచ్చేసి మన క్యాలెండర్లలో పెట్టడం వల్ల అది చూసి ఓ రాహుకాలంలో ఏం చేయకూడదు అనేటువంటి ఒక అపోహలు వచ్చాయి. ఒకవేళ మీరు కనుక రాహుకాలాన్ని, అట్లానే వర్జాన్ని, దుర్ముహూర్తాన్ని, పక్క రాష్ట్రం వాళ్ళ గుళికా కాలాన్ని, ఇంకో రాష్ట్రం వాళ్ళ ఇంకొక కాలాన్ని, యమగండాన్ని, ఇలా అన్నీ తీసుకుంటే ఒక రోజులో ఏమీ చేయలేరు, ఇంట్లో కూర్చోడమే. కాబట్టి అన్నీ కలిపి పాటించకూడదు, అర్థమైందండి? అన్నీ కలిపి పాటించేయకూడదు అనమాట. చక్కగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, అలానే వర్జము, దుర్ముహూర్తం. అసలు వర్జం అంటే విసర్జించవలసింది అని, అంటే వాడకూడనటువంటిది, అదొక్కటి మాత్రమే చూడాలి. వర్జ దుర్ముహూర్తాలు ముహూర్తానికి తగలకుండా చూసుకోవాలి, కానీ రాహుకాలాన్ని, యమగండాలని ఇవన్నీ చూడకూడదు అనమాట. అవి కేవలం ప్రయాణాది, యమగండము, ఆనందాది యోగాలేమో ప్రయాణాలకు వాడాలి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి వాడాలి, అర్థమైందండి? అన్నీ కలిపి అన్నిటికీ వాడకూడదు. అది అద్భుతం. లేకపోతే కలగూర గంప అయిపోతుంది. అంతే అంతే, ఏం చేయలేము, ఇంట్లో కూర్చోడం. గురువు గారు, మాకు తెలియని ఎన్నో విశేషాలు ఈ పంచాంగం గురించి తెలియజేశారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పంచాంగము అమెరికాకి వేరుంటుంది, ఇండియాకి వేరుంటుంది. అయితే ఈ ఉగాది పండుగ రోజున అమెరికాలో మాకు అమెరికా పంచాంగ శ్రవణం వినాలని ఉంది. క్లుప్తంగా ఈ రాశి ఫలాల గురించి మాకు విశదీకరిస్తారా? తప్పకుండా అమ్మా. అమెరికాకి పంచాంగ శ్రవణం వేరు, ఇండియా పంచాంగ శ్రవణం వేరు. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో ఇండియా పంచాంగ శ్రవణాన్ని విని అదే మనకు అనుకుంటున్నారు. కాదు, అమెరికాకి వేరుగానే ఉంటుంది. అట్లానే మనం దాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా పంచాంగ శ్రవణంలో నవనాయకులు అనేటువంటి వారు వస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అమెరికాకి రాజు గురువు, ఇండియాకు కూడా ఆయనే. ఇక్కడ మంత్రి వచ్చేటప్పటికి అంగారకుడు అయ్యారు. సేనాధిపతి రవి అవటం జరిగింది అమెరికాకి. అలానే సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి అంగారకుడు, అర్ఘ్యాధిపతి అయినటువంటి వాళ్ళు చంద్రుడు, అలానే మేఘాధిపతి బుధుడుగాను, రాశ్యాధిపతి శని, నీరసాధిపతి గురువుగా అమెరికాకి ఈ సంవత్సరం ఉన్నారు. ఇట్లానే దీని తర్వాత ఉపనాయకులు అని కూడా ఉన్నటువంటి వారయ్యారు. గురు సంచారము, శని సంచారము, గ్రహాల యొక్క మార్పులు అన్నీ దాదాపుగా సమానంగానే ఉంటాయి అమెరికాకి కానీ ఇండియాకి కానీ. మేజర్ మార్పు, ఇండియాలో ఉన్నటువంటి వారికి గ్రహణాలు లేవు, అమెరికాలో ఉన్నటువంటి వారికి 4 గ్రహణాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అదొక మేజర్ మార్పు పంచాంగ శ్రవణంలో. అమెరికా కాలమాన ప్రకారంగా చూసుకుంటే సంక్రాంతి పురుషుడిలో ఈసారి మార్పు ఉంది ఇండియా పంచాంగానికి ఇక్కడికి. అమెరికాలో కనుక చూసుకున్నట్లయితే జనవరి 14, 2027 గురువారం 10:40 ఉత్తరాభాద్ర నక్షత్రంలో శివనామ యోగములో గరజ కరణములో రవి మకర రాశి ప్రవేశిస్తున్నాడు. దాన్నే మకర సంక్రాంతి అంటున్నాం కదా. అలా ప్రవేశించడం వల్ల వచ్చినటువంటి మకర పురుషుడు అమెరికాకి వేరుగా ఉన్నారు, ఇండియాకి వేరుగా ఉన్నారు. అమెరికాకి సంక్రమిస్తున్నటువంటి మకర సంక్రాంతి సంక్రమించేటువంటి రవి ఈసారి ఏనుగు వాహనంగా వస్తున్నటువంటి వాడయ్యాడు మకర పురుషుడు. ఈయన తెచ్చేటువంటి సీసపాత్ర భోజనము, యుద్ధ వాతావరణము, ఇట్లాంటివన్నీ అవన్నీ మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఇవి ఇంకా తీవ్రమయ్యేటువంటి అవకాశాలు, వీటి యొక్క ఫలాలు మనం కొంత అనుభవించాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఈయన వల్ల. అలానే ఇక ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అలానే వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే 5 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 2, అవమానం 4. అలానే మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అలానే సింహరాశి కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం కూడా 5. అలానే రాజపూజ్యం 7, అవమానం కూడా 7గానే ఉంది.
ఇక కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 11, అలానే రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. తర్వాత తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఇక వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. ధనస్సు రాశి కనుక చూసుకున్నట్లయితే 14 ఆదాయం, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంది. మకర రాశి కనుక చూసుకున్నట్లయితే 2 ఆదాయం, 8 వ్యయంగా ఉంది. అలానే రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే 2 ఆదాయం, 8 వ్యయంగా ఉంది. 4 రాజపూజ్యం, అవమానం 2గా ఉంది. మీనరాశి కనుక చూసినట్లయితే 14 ఆదాయం, 11 వ్యయము, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ఆదాయ వ్యయాలు ఇవి విన్నప్పుడు అబ్బో ఈసారి ఆదాయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది అని చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజానికి ఒక 100% మన జీవితం అయితే అందులో ఈ యొక్క జన్మజాతకం ఈ యొక్క దీన్ని రన్నింగ్ ప్లానెటరీ పొజిషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అలానే గోచారము అని చెప్పేసి మన యొక్క తెలుగులో లేదా సంస్కృతంలో అంటారన్నమాట. గోచారం యొక్క ప్రభావం 20% మాత్రమే, ఓన్లీ 20% మాత్రమే ప్రిడిక్షన్ ఇది. మరి మిగతాదంతా ఏంటండి అని అంటే 50% దాదాపుగా మీ యొక్క జన్మజాతకమే పనిచేస్తుంది, ఇది పనిచేయదు. ఇది 20% మాత్రమే పనిచేస్తుంది. 50% మీ జన్మజాతకం పనిచేస్తుంది. ఆ తర్వాత 30% ఏం పనిచేస్తుందండి అని అంటే 20% అనేటువంటిది మీ యొక్క హార్డ్ వర్క్, మీరు దాన్ని ఆ 50%ని వినియోగించుకొని ఎలా పనిచేస్తారనే దాని మీద ఉంటుంది. దాన్ని కర్మఫలము అన్నారు. అర్థమైందండి. మరి మిగతా 10% ఏంటి అంటే దైవానుగ్రహం. అర్థమైందండి. కాబట్టి మరి ఈ 20% తెలుసుకోవటం ఎప్పుడండి, ఎందుకు అవసరం అండి అన్నారు అనుకోండి. ఒక 50 మార్కులు వస్తే కనుక మనం బాగుపడతామని అన్నారనుకోండి, ఒక 10 మార్కులు దైవానుగ్రహంతో పడి, ఒక 30 మార్కులు మన కృషితో పడి, ఒక 20 మార్కులు మనకి మన యొక్క జన్మజాతకం నుంచి పడ్డాయి అనుకోండి, అప్పుడు కనీసం ఈ 20 కలిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారు కదా. అందుకని ఇది తెలుసుకోవటం అనేటువంటిది ముఖ్యం. దైవానుగ్రహం ఉండాలా అండి అంటే ఆ 10% కలవాలంటే రావాలి. అంటే కేవలం 10% మాత్రమే దైవానుగ్రహమా అండి అని అంటే నిజానికి అది చాలా క్రూషియల్ అయిన 10%, అందులో కాదనలేదు. కాకపోతే ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి చేయకుండా ఏది రాదు. కృషి చేస్తూ ఉంటే మరి దానికి తోడు దైవానుగ్రహం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. అర్థమైందండి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందండి? పంచాంగం దేనికండి అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్గా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ వేసుకున్నారనుకోండి, మ్యాప్ దారి చూపిస్తుంది, ఎన్నింటికి అక్కడికి వెళ్తారో చెబుతుంది. కానీ ప్రయాణం ఎవరు చేయాలి? జాగ్రత్తగా ఎవరు బండి నడపాలి? మీరు మధ్యలో ఎక్కడైనా నేను పోను పక్కన ఏదైనా ఒక షాప్ కనపడి ఆగారనుకోండి, గూగుల్ చెప్పిన టైంకి అక్కడ వెళ్తారా? అందుకని చెప్పి గూగుల్ని నిందిస్తావా? అట్లానే మన జీవితంలో కానటువంటి వాడికి నా జాతకం ఇంతే, నా జాతకం బాలేదు అని ఎప్పుడు అనకూడదు. అది కేవలం మనకి మార్గదర్శకాలు. ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఇక్కడ ముందుకెళ్ళు, ఈ రకంగా ప్రయత్నం చేయి, ఆ రకంగా ప్రయత్నం చేయి అని చెప్పి మార్గదర్శకాలు ఇస్తుంది. కానీ ప్రయత్నం పెట్టాల్సింది నువ్వే, భగవతానుగ్రహంతో దాని కృషి పెట్టాల్సింది నువ్వే. కోటీశ్వరుడికి ₹1,00,000 లాటరీ తగిలినా కౌచులో నుంచి లేచెళ్ళి వాడే కొనుక్కోవాలి. ఎవరు వచ్చి ఇదిగో ₹1,00,000 లాటరీ ఉంచుకోనైనా అని ఎవరెవరు. అర్థమైందండి. కాబట్టి ఇవి ముఖ్యమే. దానికి తోడు దైవానుగ్రహం ముఖ్యం, జన్మ జాతకం ముఖ్యం. దానికంటే చాలా ముఖ్యమైనది మీ యొక్క శ్రద్ధ మరియు మీ యొక్క కృషి చాలా ముఖ్యం. ఇవన్నీ కలిసినప్పుడే మనిషి సక్సెస్ఫుల్ అవుతాడు. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు గురువుగారు. చాలా చక్కగా ఈ ఉగాది రోజున మాకందరికీ ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ మెసేజ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు మీకు. మీరు ప్రతి సంవత్సరం ఈ పంచాంగాన్ని వ్రాస్తుంటారు కదా, మరి ఇటువంటి ఈ బుక్ని మేము పొందాలంటే ఏంటి, ఎలాగా పొందవచ్చు దీన్ని? సహజంగా ఇప్పుడు వరకు ఈ పుస్తకాన్ని పంచాంగాన్ని మనం పురోహితులకి, మిగతా ఆస్ట్రాలజర్స్కి అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రయత్నం మొదలుపెట్టి కేవలం 4 సంవత్సరాలే అయింది. ఎందుకు అంటే ఇండియాలో ఒక పంచాంగం ఒక ప్రాంతానికి ఒకసారి రాస్తే అమెరికాలో అలాంటి పంచాంగం 10 సార్లు రాయాలి. ఎందుకంటే ఇక్కడ 4 టైం జోన్లు, ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి చాలా పెద్ద ప్రాంతం.
అందువల్ల చాలా వెరైటీ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి, చాలా కష్టసాధ్యమైనది. దాన్ని మొత్తం డీకోడ్ చేసి ఒక పద్ధతికి తేవడానికి ఇప్పటికి 4 సంవత్సరాలు పట్టింది. రానున్న కాలంలో వీటిని విస్తారంగా మనం అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎవరైనా సరే ఇవి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నా పేరుని గూగుల్ చేస్తే నా కాంటాక్ట్ని పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. డాక్టర్ మురళీకృష్ణ శర్మ, భువనగిరి అని చెప్పేసి కొడితే షార్లెట్ మహానగరంలో ఉంటాను నేను. కాబట్టి ఈజీగా నా ఈమెయిల్ ఐడి అవి దొరుకుతాయి. కాబట్టి ఈమెయిల్ చేసినా కూడా మేము అందిస్తాం అన్నమాట. ధన్యవాదాలు గురువు గారు. ఈ ఉగాది రోజున ఈ శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు. అలాగే నా తరపు నుంచి ఈ షో ద్వారా మా ప్రేక్షకులు కూడా ఎన్నో విశేషాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు గురువు గారు. మంచిదండి. అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. సీతారామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మంగళం మహత్.